नमः पार्वतीपतये हर हर महादेव। जय हिंद, जय भारत, जय तेलंगाना। फ्रेंड्स, నేను మీ గిరీష్ దారాముని। వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్। ఇయాల ఫస్ట్ చిట్టా అన్నది చాలా గంభీరంగా ఉంటుంది ఫ్రెండ్స్। ఏదైతే మెడల్స్ తెచ్చి దేశాన్ని గర్వపరుస్తున్నారో వాళ్ళ మధ్యలో ప్లస్ బాడీని చూపించి రీల్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ఈ చిట్టా వాళ్ళకి అంకితం చేస్తున్న ఈ చిట్టా ఇయాల స్పోర్ట్స్ మ్యాన్ రూపంలో అథ్లీట్స్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఒక పెద్ద టాపిక్ నడుస్తుంది దేశంలో। ఈ చిట్టా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఫ్రెండ్స్। ఎందుకనంటే ఇవాళ భారత్ యొక్క ఆలోచనని వీళ్ళు రెండు రకాలుగా డివైడ్ చేశారు। ఒకటేమో కంప్లీట్గా సెమీ న్యూడ్ పిక్చర్స్ పెట్టి రాత్రి లక్షలు సంపాదించే యువత ఒకవైపు, ఇంకోవైపు ఏమో రాత్రింబగలు కష్టపడి దేశానికి ఒక మెడల్ తీసుకొద్దామని చెప్పి తద్వారా ఒక తపస్సు రూపంలో దేశానికి మెడల్ తీసుకొచ్చి ఆ తర్వాత కంప్లీట్ దీనహీన స్థితిలో జిందగీలు నడుపుతున్న ఒక యువత ఇంకోవైపు। దీన్ని మనం క్యారెక్టర్ బిల్డింగ్ అందామా లేక మనము సభ్య సమాజానితో మనం ఏమంటాం ఓడిపోతున్నాము అని చెప్పి మాట్లాడదామా? బిట్టర్ ట్రూత్ ఏందనంటే ఎవరైతే మహిళలు వాళ్ళ యావత్ జిందగీని భారత్కు ఒక మెడల్ తెస్తామని చెప్పి వాళ్ళ ఆటనే వాళ్ళ జీవితం, ఆటనే వాళ్ళ జిందగీ అని చెప్పి ఆడుతుంటే వాళ్ళ జిందగీలను మనం ఎలా నిజంగా చెప్పాలనంటే తుంగలో తొక్కేస్తున్నాం, పట్టించుకుంటలేము। అదే ఇన్స్టాగ్రామ్లో కేవలం వాళ్ళ బాడీస్ చూపించేసి ఏదో 4 చిందులేసి డ్యాన్సులు వేసి పాటలు పాడంగానే వాళ్ళను మనం సెలబ్రిటీల లెక్క ట్రీట్ చేస్తున్నాం। ఈ క్వశ్చన్ అనేది ఇలా మొరాలిటీకి సంబంధించిన విషయం కాదు ఫ్రెండ్స్। మన వెస్టర్డ్ ప్రయారిటీస్ ఏంది, మన నెగ్లెక్ట్ అవుతున్న సిస్టమ్స్ ప్రయారిటీ ఏంది, దాని మీదనే ఇయాలటి చిట్టా। ఇది డేంజరస్ మెసేజ్ యంగ్ జనరేషన్కి। ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలంటే ఒక పెద్ద డేంజరస్ మెసేజ్। ఇవాళ వరల్డ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకొని మనం మాట్లాడితే సుమారు నెలకు 20 నుంచి 30 లక్షలు ఆరాంగా ఒక సబ్స్క్రిప్షన్స్ మీద 20 నుంచి 30 లక్షలు సంపాదిస్తున్నారంటే మీరు నమ్ముతారా? పేర్లు తీసుకుంటే ఒక్కొక్కళ్ళకు ఫ్యూజులు ఎగిరిపోతాయి, బవాల్ అయిపోతుంది నిజంగా చెప్పాలనంటే మన తెలంగాణలో, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా క్రోర్స్ ఆఫ్ వెల్త్, లగ్జరీ కార్స్, రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోస్। ఇవాళ ఒక ఫ్లాట్ కొంటారు, రేపు ఇంకొక ఫ్లాట్ దగ్గర వాళ్ళు ఇనాగ్రేషన్లు చేస్తారు, అగో డూప్లెక్స్ ఇల్లు కట్టినరు అని చెప్పి చెప్తారు। కేవలం వీళ్ళది ఏమున్నది రాబాయి ఇలా చరిత్రలు అనంటే స్కిన్ షో తప్ప ఒక క్యారెక్టర్ బిల్డింగ్ అని అనేది ఏమన్నా ఉన్నదా? వీళ్ళు ఎగ్జాంపుల్ ఆ సొసైటీకి అని క్వశ్చన్ మార్క్ వేసుకునే తరుణంలో ఈ సెమీ న్యూడ్ ఫోటోగ్రాఫ్స్, కాంట్రవర్జియల్ వీడియోస్ అండ్ ఆన్లైన్ ఆల్గరిథమ్స్ని కూడా వీళ్ళు మారుస్తూ ఉంటారు అడ్డమైన సాఫ్ట్వేర్లు వాడుకుంటా। ఈ ఫేమ్, ఈ మనీ, ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ పైసలు సంపాదించే ఈ తపస్సుని మళ్ళీ తపస్సు అందామా లేకపోతే పైసలు సంపాదించే తపన అని అందామా? వీళ్ళకు ఒక రిగరస్ ట్రైనింగ్ ఏం లేదు, నేషనల్ క్యాంపులకి వీళ్ళు ఏం బోరు, ఇంజురీలకి వీళ్ళకి ఏం కావు, బొక్కలు బెనుకుళ్ళు వీళ్ళకేం కావు। రాత్రింబగలు ఏదైతే కళ కోసము, ఏదైతే మెడల్ కోసము నిద్ర పట్టకుండా కలగంటారు చూడు, అట్లాంటి కళలు కూడా వీళ్ళకి ఏముండవు। కాకపోతే కంప్లీట్గా లక్షలలో సంపాదిస్తారు। ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా వీళ్ళకి ఏముండదు, కేవలం చక్కదనం కనబడ్డదా లేదా అని అన్నది ఒక ఆట। ఇవాళ ద వరల్డ్ ఆఫ్ అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనందరినీ మనం మర్చిపోతున్నాం। ఇన్ఫ్యాక్ట్ ఇవాళ దిల్ రాజ్ కౌర్ గురించి మాట్లాడితే యావత్ భారతదేశంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ పారాషూటర్, 15 సంవత్సరాల నుంచి ఆమెకు మెడల్ వస్తున్నాయి, కాకపోతే ఆమె బిస్కెట్లు అమ్ముకుంటూ బతుకుతున్నది। గీతా కుమారి 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అథ్లెటిక్స్లో, ఇవాళ కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నది। సంగీత సోరెన్ ఇంటర్నేషనల్ ఫుట్బాలర్, ఒక ఇటుకే బట్టీలా పనిచేస్తున్నది ఫ్రెండ్స్। రష్మిత పాత్ర U16 ఫుట్బాల్ హోప్, ఆమె ఇవాళ ఒక టీ స్టాల్ నడుపుతుందంటే నమ్ముతారా? అట్లనే జామ్ ఉషారాణి దేవి 4 టైంలు కరాటే గోల్డ్ మెడలిస్ట్ తను, ఇవాళ ఒక ఇంటి మనిషి, పని మనిషి లెక్క పనిచేస్తున్నది। సీతా సాహు స్పెషల్ ఒలింపిక్స్ మెడలిస్ట్, ఇవాళ గప్చుప్లు గోల్గప్పలు అమ్ముకుంటా బతుకుతున్నది। ఇది దరిద్రం అనాలనా, దరిద్రం దండయాత్ర చేస్తుందని అనాలనా మన ఆశయాల మీద లేదా మన నాగరికత మీద? నాగరికత అని ఎందుకు అంటున్నానంటే మన ప్రతిభ, మనం పరాక్రమం ఒకడు మాట్లాడుతూ వచ్చింది కాదు। వీ వేర్ ది బెస్ట్ అండ్ వీఆర్ ది బెస్ట్। ఇవాళ మన క్యారెక్టర్లకు ఏమవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్। ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇలా పేర్లు చెప్పినా కదా చెమట, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే
రక్తం చిందించి త్యాగాలు చేసి భారత్కు ఒక రివార్డ్ తీసుకొచ్చిన ఘనత వీళ్ళది. అసుంటోళ్ళు వీళ్ళు స్ట్రగుల్ చేస్తుంటే ఇలా మన మనసు కదులుతుందా లేదా? దీనికి కారణం ఏంది అని అంటే టూ మచ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. 90% ఆఫ్ ది స్పోర్ట్ బడ్జెట్స్, మీడియా అటెన్షన్, స్పాన్సర్షిప్స్లు ఇవన్నీ క్రికెట్కి పోతాయి. ఇప్పుడు ఈ అథ్లీట్స్ పేరు ఎవరైతే నేను చెప్పినా చూడు, ఈ అదర్ దెన్ మైనస్ క్రికెట్ తీసి మాట్లాడితే వీళ్ళకు ఒక సోషల్ సెక్యూరిటీ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫిక్స్డ్ శాలరీలు ఉన్నాయంటే లేవు, పెన్షన్లు ఉన్నాయనంటే లేవు, ఇంజురీ కవర్ మెడికల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయా, మెటర్నిటీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనంటే లేవు, కోచింగ్ ఫెసిలిటీస్ గట్టిగా ఉన్నాయా, లేవు, స్టేడియంస్లలో వీళ్ళకి మనం మంచుకున్నాయంటే లిమిటెడ్ స్టేడియంసే. కార్పొరేట్ ఈకో సిస్టమ్ అవుట్ సైడ్ క్రికెట్ని మైనస్ చేసి ఏదైనా కార్పొరేట్ ఈకో సిస్టమ్ వచ్చి వీళ్ళకి ఫండ్ చేస్తుందా అని అంటే లేదు. సొసైటీ మైండ్ సెట్ కూడా ఎట్లున్నదంటే మెడల్ దొరకంగానే హ్యాష్ ట్యాగులు పెడతాం మనం, ఓ డండనగర్ అన్న డిమ్కాలు కొడతాం. దాని తర్వాత ఏమైందని అంటే ఆ హ్యాష్ ట్యాగులు క్రమంగా మనం మర్చిపోతాం. వీళ్ళెవరో మన పక్క సీట్లలో కూర్చొని మనతో ట్రావెల్ చేస్తున్నా, ఆటోలో నీ పక్కకు కూర్చున్నా, బస్సులో నీ పక్కకు కూర్చున్నా, ఆ కాడికి వస్తే చాయ్ బండి దగ్గర కలిసి నీతో పక్కకు చాయ్ తాగుతున్నా, నువ్వు గుర్తుపట్టని పరిస్థితి. అమెరికాలో నీకు స్కాలర్షిప్లు దొరుకుతాయి, అమెరికాలో నీకు ఇన్సూరెన్స్లు దొరుకుతాయి, నీకు పెన్షన్లు దొరుకుతాయి అథ్లీట్స్లకు. చైనాలో నీకు గ్యారంటీడ్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇల్లులు ఇస్తారు, స్పాన్సర్స్ ఇస్తారు ప్లేయర్లకు, అలా ఫ్యామిలీలకు. జపాన్లోనైతే కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఫ్రెండ్స్ అథ్లీట్స్లకు, కంపెనీ ప్రైడ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అదే ఇండియాలో కేవలం లైక్స్, హ్యాష్ ట్యాగ్స్, అది కూడా ఎప్పుడు మెడల్ వచ్చిన 2 రోజులకు మాత్రం. దాని తర్వాత కంప్లీట్ మీడియా సన్నాటలకు పోతుంది ఫ్రెండ్స్, ఎవ్వడు మాట్లాడాడు. ఈ డిస్టర్బింగ్ నరేటివ్ ఏదైతుందో అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే మీరు ఏమనుకుంటారు, మీరు సెక్షువాలిటీని మానిటరింగ్ చేస్తున్నారా, ఇదే ఎంపవర్మెంటా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక మెడల్ సంపాదించిన అథ్లీట్ ఇవాళ ఛాయ్ అమ్మి సర్వైవ్ అవుతున్నారు అని అంటే, అదే సెమీ న్యూడ్ ఇన్స్టాగ్రామర్ ఒక 3వ BMW కారు కొని 4వ ఫ్లాట్ గృహప్రవేశం చేసుకుంటుంటే సిగ్గు అనిపిస్తలేదా అని అన్న ప్రశ్నకు మీ కమెంట్ రూపంలో ఏం కమెంట్ చేస్తారో నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ టాలెంట్, ఈ డిసిప్లిన్, ఈ రెస్పెక్ట్ ఇదంతా ఒక బూటకపు నాటకమా అని చెప్పి అలా భారత్ అడుగుతుంటే మనం ఏం సమాధానం చెప్దాం అని చెప్పి చెప్తున్నాం. మన బిడ్డలను మనమే మిస్లీడ్ చేస్తున్నట్టు లేదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది మాట్లాడుతున్నప్పుడు ఏందనంటే కేవలం ఒక సెక్షువలైజ్డ్ కంటెంటే మన సక్సెస్కి మంత్ర అనంటే మనం నేర్చుకున్న స్కిల్, నైపుణ్యం సంక నాకనీకేనా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుందా రాదా? మాట్లాడితే చిత్రగుప్తుల డేటాతో మాట్లాడతాం ఫ్రెండ్స్. వెన్ వి స్పీక్ విత్ డేటా. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి తీసుకొని కూడా స్పోర్ట్స్ స్టార్ల గురించి మనం మాట్లాడితే జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్ చెందిన హర్డెల్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఆమె స్పోర్ట్స్ పైన ఉండే, స్పోర్ట్ ఈవెంట్లు ఉండే. ఇవాళ ఆమెకు మినిమం గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది. అట్లనే మమతా లకావత్ రాణి అండ్ అజ్మేరా ఇందు తెలంగాణకు సంబంధించిన సాఫ్ట్ బాల్ ప్లేయర్. కాంపిటీషన్కి ట్రావెల్ చేయడానికి ఆమెకు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఉండే. రజిత శిరీష పల్లవి ఆంధ్రప్రదేశ్కి చెందిన వెయిట్ లిఫ్టింగ్కి చెందిన స్పోర్ట్స్ స్టార్. హిస్టారికల్ ప్రాపర్టీ, తరతరాలుగా గరీబీలో ఉన్న ఆమె ఇవాళ హార్డ్షిప్లను ఎదుర్కొంటుంది. బోయి సత్య ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్, రూరల్ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ ఇన్ పావర్టీ. జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, 4 తెలంగాణ పారా వాలీబాల్ ప్లేయర్లు 2025 వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిపోయి 3.5 lakh రూపీ ఒక్కొక్కరికి ట్రావెల్ కోసము వాళ్ళు రేజ్ చేయాల్సి వచ్చిందని అంటే ఇక మన పాలసీ ప్రాక్టీస్ గ్యాప్ ఎంత ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది నేను మాట్లాడతలే, August 19th 2025 తెలంగాణ టుడేకి వచ్చిన కథనం మాట్లాడుతున్నా. మమతా లకావత్ రాణి అజ్మేర్ ఇందు కథ కూడా డిఫరెంట్ ఏం లేదు. ఏషియన్ యూనివర్సిటీ ఉమెన్ సాఫ్ట్బాల్ ఏషియా కప్కి తైవాన్లో October 2024కి సెలెక్ట్ అయినరు. ఎయిర్ ఫేర్ 1.5 lakh రూపీస్ ఫర్ ఈచ్ అఫోర్డ్ చేయలేకపోయినరు. మీడియా కవరేజ్ వచ్చేదాకా వీళ్లకు డబ్బులు లేవు. గవర్నమెంట్ యొక్క పాలసీలు మన చిత్తశుద్ధి క్రీడారంగం మీద ఎట్లుందో ఒకసారి మీరు మాట్లాడుండ్రు. ఇది మళ్ళీ నేను మాట్లాడతలేదు. ఈ ఇనిషియల్ స్ట్రగుల్ అనేది October 10, 2024, దాని తర్వాత ఫాలోఅప్ 30th October 2024 తెలంగాణ టుడే అండ్ WBS Asia.org వెబ్సైట్లలో వచ్చిన కథనం అబద్ధమా? నవ్య హైదరాబాద్ కథ ఇంకా వర్ణనాతీతం. ఆమె అల్ట్రా మ్యారథాన్ ప్లేయర్. ఆమెకు అవుట్ సైడ్ నుంచి డొనేషన్స్ వచ్చినాయి, ₹1 కోటి కాదు, ₹1,00,000. వాకర్స్ అసోసియేషన్ల
పార్టిసిపేట్ కానికే వాకర్స్ అసోసియేషన్స్ నుంచి ఆమెకు వచ్చింది. స్టేట్ బ్యాక్డప్ కాదు ఇది. నేను మాట్లాడుతుంది తెలంగాణ టుడే జూన్ 2024 జూన్ 4, 2025 కథనం తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఈ గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి, ఏం కథ అని చెప్పి మనము డీటెయిల్ ఇంకా డ్రిల్ డౌన్ చేసి చూస్తే ఈ బ్రోకెన్ సిస్టమ్ వర్సెస్ అథ్లెట్ యొక్క రియాలిటీ మనం మ్యాప్ చేసి చూస్తే ట్రావెల్ అండ్ కాంపిటీషన్ ఫండింగ్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఒక పారా వాలీబాల్ ప్లేయర్కి 3.5 lakh రూపీస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతున్నది అని అంటే సెలక్షను మెరిట్ బేస్డే, పార్టిసిపేషను మనీ బేస్డే అయిపోతే ఈ కాంట్రడిక్షన్ ఎవడు భర్తీ చేస్తాడు అని అంట. టీమ్ స్పిరిట్ అనేది నెగ్లెక్ట్ అవుతుందా లేదా, టీమ్ స్పోర్ట్ అనేది నెగ్లెక్ట్ అవుతుందా లేదా, సాఫ్ట్ బాల్లో 1.5 lakh రూపీస్ మనం జనరేట్ చేయలేకపోయినాం. ఇది సిస్టమిక్ సేఫ్టీ నెట్ని హ్యాంపర్ చేస్తుందా లేదా స్పోర్ట్స్లా నేను అడుగుతున్నా. ఇండివిజువల్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడితే నవ్య కథ మీకు అందరికి ఇప్పుడే మాట్లాడిన. అన్ఈక్వల్ ఇక రివార్డ్స్ గురించి ఇక నేను ఏం మాట్లాడాలని అంటున్నా. ఎందుకంటే దీప్తి దీవన్జీ కూడా వరల్డ్ రికార్డ్ సంపాదించిన తర్వాత క్యాషు జాబు ల్యాండ్ ఇండియా టుడే హన్స్ ఇండియా. తెలంగాణ కెన్ డెలివర్ బట్ ఓన్లీ వెన్ సక్సెస్ ఈజ్ స్పెక్టాకులర్. సక్సెస్ వస్తేనే ఇలా జీవితం. అంటే భారత్ కోసము తపస్సు చేయడము అని అనేది ఒక తపస్సు కాదా? అంటే యుద్ధంలో గెలుస్తేనే రివార్డా? యుద్ధంలో గెలుస్తేనే ఆ సైనికుడికి తిండి పెడదామా? గెలవాలన్న తపనతో ఆ సైనికుడు పోరాడుతున్నప్పుడు ఆ సైనికుడిని కాపాడుకునే తత్వం మనది కాదా? ఈ ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్తాడు అని చెప్పి మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులు చెప్తారా, బ్యూరోక్రసీ చెప్తుందా, లేక నువ్వు నేను మాట్లాడదామా ఫ్రెండ్స్? వీడికి ఆగలే, వీడికి వీళ్ళ జీవితాలు ఆగలే. ఎకనామిక్ కాంట్రాస్ట్ ఉన్నది. అదే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్లను మోడళ్ళని తీసుకున్నావు అనుకో, ఒక్క బ్రాండ్ ఎండార్స్మెంట్ చేస్తారు. షింపుడు బట్టలు, జబ్బలు కనిపించే డ్రెస్సులు వేసుకోగానే బ్రాండ్ ఎండార్స్మెంట్లు నీ ఇంటికాడికి వస్తాయి. సోషల్ వ్యాలిడేషన్ అయిపోతుంది. మినిమం స్కిల్ బ్యారియర్. ఏం స్కిల్ ఉన్నది రానంటే ఓ 2 స్టెప్పులు వేసి వేయంగానే తెల్లతోలు కనబడంగానే ఎర్రతోలు కనబడంగానే దన్ పైసలు వచ్చేసినాయి. లుక్స్ మ్యాటర్స్. బట్ అదే స్పోర్ట్స్ స్టార్స్కి గెలిచిన పెన్షన్లు లేకపోయి, జాబులు లేకపోయి, హౌసింగ్ లేకపోయి, మినీ లేబర్ల లెక్క చలామణి అవుతుంటే ఈ స్క్యూడ్ ఇన్సెంటివ్స్ మీద ఎవడు మాట్లాడతాడు? సిస్టమిక్ ఫెయిల్యూర్. ఈ మోడళ్ళకి ఏం పెద్ద స్టేట్ ఫండింగ్ లేదు, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ రాజకీయ నాయకులలో మన రేవంత్ అన్న కూడా అన్నాడు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మా పార్టీలకు అప్పుడప్పుడు జర సపోర్ట్ చేసినట్టు మాట్లాడాలా అని చెప్పి అనడలేదా వెనకటికి? క్లియర్ ఎండార్స్మెంట్లు దొరికిపోతాయి. ఎన్నడన్నా రాజకీయ నాయకులు ఎలక్షన్ ప్రమోషన్లల్లో వీళ్ళని వాడుకోనికి ప్రయత్నం చేసిర్రా అంటే, ఎలక్షన్ ప్రమోషన్లలో అంటలేను, వీళ్ళకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేనికైనా ప్రయత్నం చేసిర్రా? ఎలక్షన్ టైంలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తలే నేను స్పోర్ట్స్ స్టార్ని. అట్లీస్ట్ వీళ్ళకు మేము ఇప్పిస్తాము, వీళ్ళకి ఎండార్స్మెంట్లు ఇప్పించి ఆర్థికంగా ఇంత డెవలప్ చేస్తాము అననే ఒక మేనిఫెస్టోనే తయారు చేసిర్రా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. 99% ఆఫ్ ది అథ్లీట్స్ది ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక సొసైటల్ మైండ్ సెట్ తీసుకుందాం. ఎట్లుంటుంది అంటే, మీడియా, పేరెంట్స్, స్కూల్స్ ఇవన్నీ ఎట్లుంటాయంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి మాట్లాడతారు. లగ్జరీ లైఫ్ స్టైల్స్కి మనం ఎండార్స్ చేస్తూ ఉంటాం. ఎంపవర్మెంట్ ఎట్లా మాట్లాడతాం తెలుసా? ఇదంతా మన తోలుగుణమని మాట్లాడతాం. ఈక్వేటెడ్ విత్ ది స్కిన్ మై డియర్ ఫ్రెండ్స్. అదే నువ్వు వీడికి వస్తే ఒక డిసిప్లిన్, పొద్దుగల లేచి పనిచేసి నేషనల్ మెడల్స్ కోసం తపస్సు చేసి ఇదంతా చేసి స్ట్రగుల్ చేస్తుంటే పబ్లిక్ రివార్డ్స్ కాంట్రవర్సీ ఏడదాకా అవుతుందని అనేది నేను చెప్తున్నా. గ్లోబల్ కంపారిజన్స్లో మనం తీసుకుందాం. ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ నువ్వు ఏడవైనా ఇండియాలో వస్తే రూపాయలు, బయట పోతే డాలరా. బట్ అదే ఇక్కడ నీకు మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోయి నీ అథ్లీట్స్లకు. మళ్ళా దీని మీద చర్చిద్దామా వద్దా? పాలసీ రికమెండేషన్స్. ఇక వీళ్ళకు ఫ్రీ మార్కెట్ డైనమిక్స్ ఉంటాయి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు. సీదా రాగానే అచ్చా ఇప్పుడు ఈమె ట్రెండింగ్లు ఉన్నదా, అచ్చా ఇది ట్రెండింగ్లు ఉన్నదా, అచ్చా అట్లనా, ఇంత ప్యాకేజ్ ఇద్దాం, దుబాయ్ ట్రిప్పులు ఫ్రీగా పోదాం, పెద్ద పెద్ద హోటళ్ళల్లో వాళ్ళకి ఇద్దాం. అరే వీళ్ళకు ట్రావెల్ పైసలు లేవు బ్రదర్. గవర్నమెంట్ ఈ పాలసీ మీద ఏమైనా ఆలోచిస్తుందా అని అంటున్నా. ఈ కల్చరల్ చేంజ్ ఎట్లా రావాలా? ఇన్స్పిరేషన్ త్రూ రావాలా లేకపోతే ఆస్పిరేషన్ త్రూ రావాలా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎందుకు అడుగుతున్నా అని అంటే, లైఫ్ స్టైల్ అండ్ రొటీన్ గురించి మనం మాట్లాడాలా. స్పోర్ట్స్ స్టార్లది లైఫ్ స్టైల్ అండ్ రొటీన్ గురించి మాట్లాడితే 4 గంటలకు లేస్తారు, స్ట్రిక్ట్ డైట్స్ ఫాలో అవుతారు, 6 నుంచి 8 గంటల రిగరస్ తపస్సు చేస్తారు, హాస్టళ్ళల్లో బతుకుతారు, ట్రావెల్లు చేస్తారు, స్లీపర్ క్లాస్లలో పేపర్లు వేసుకొని పంటారు, కిట్లు బారో చేసుకుంటారు, షూస్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటారు. అలా ఫ్యామిలీ అన్నీ తీసుకుంటే ఏదో
కౌలు రైతులు ఉంటారు, లేకపోతే రిక్షా పుల్లర్లు ఉంటారు, టీ స్టాలర్లు ఉంటారు, లేకపోతే బాండెడ్ లేబర్స్ ఉంటారు. అదే ఇక్కడ తీసుకోను, వేసిన బట్ట మళ్ళీ వేయరు ఈ మోడళ్ళు, డిజైన్డ్ క్లోత్స్, కర్లీ హెయిర్, గోవా దుబాయ్ హాలిడేస్, BMW బెంజ్ కార్లు, ఇంట్లో గంజి ఉంటుందో లేదో తెలియదు, ఇంటి ముంగట ఆ రోజు షూటింగ్లో బెంచ్ ఉండాలా. ఓటీటీ ప్లాట్ఫామ్లలో వీళ్ళకు పెద్ద పెద్ద జయజయకారాలు, పిఆర్ ఫిలిమ్స్, మళ్ళీ వీళ్ళకు పిఆర్ఓలు. పబ్లిక్ క్రేజ్ తీసుకుందాం, దేశానికి మెడల్ తెస్తున్నారు ఫ్రెండ్స్, దేశానికి మెడల్ తెస్తున్నారు, భారత్కి బంగారు పథకం తీసుకొని వస్తున్నారు, తిరంగా గర్వంతో ఎగిరిపిస్తున్నారు. అసుంటోళ్లకు నువ్వు ఏం గౌరవం ఇస్తున్నావు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. తిప్పి కొడితే 2 రోజులు వాళ్ళకు లైకులు, షేర్లు, కమెంట్లు, హ్యాష్ట్యాగ్లు. రికగ్నిషన్ ఏమున్నది రానంటే ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడన్నా నువ్వు ఈ సంవత్సరంలో ఇగో నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ అని చెప్పి ఏమన్నా సత్కారం చేసినావా? వీళ్ళందరినీ కూర్చోబెట్టి స్పోర్ట్స్ స్టార్లను ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చినావా? ఏమన్నా చేసినావా? ఒలింపిక్ లెవెల్లో ఇట్లా చేసిండ్రు వీళ్ళ స్ట్రగల్ ఇట్లుండే అని చెప్పి ఏమన్నా కేస్ స్టడీలు చేసినావా? వీళ్ళది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, మోడల్స్ది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. పీక్ కట్టిండ్రు, ఏం కట్టలు కట్టిర్రు అంటే చెంచా పెట్టి గీక్తే షటాక్ ఏం లేదు. ఒక్క బికినీ పోస్ట్కి 1 మిలియన్ లైకులు వస్తాయా? ఇది పెద్ద నేషనల్లో చర్చ జరుగుతుంది వీళ్ళ మీద. అప్పుడు ఏదో రోడీసో ఏదో ఒకటి నేను చూసిన, రోడీస్ కాదనుకుంటా, ఐఎమ్ సారీ, ఏదో షో అనుకుంటా, స్ట్రిప్ చేస్తే ఆ షోకి రియాలిటీ షో అంట. ఆ బిగ్ బాస్ షో అని అంటారు రా భయ్, అదేం ఏమన్నా ఉంటుందా? బిగ్ బాస్ ఫేమ్ నా బొంగేం కాదు, మళ్ళీ గోల్డ్ మెడల్ ఫేమ్ అని చెప్పి ఎందుకురా ప్రమోట్ చేయరు? నేను ఆ బిగ్ బాస్ వాళ్ళని అడుగుతున్నా, ఒక్కసారైనా స్పోర్ట్స్ స్టార్లను లోపల తీసుకురా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? గ్లామర్ కావాలి, మసాలా కావాలి, కొడుకులకు మసాలా కావాలి. సీక్రెట్ కెమెరాలలో ఏ రూమ్లోకి పోతున్నాడు, బాత్రూంలోకి పోయిండా, ఇట్లాంటివి కాదు కావాల్సింది మనకు గ్లామర్ వరల్డ్లో. సోషల్ ఇమేజ్ మీద మాట్లాడితే వాళ్ళకి ఏముందండి సోషల్ ఇమేజ్? అలా బతుకులే పాపం బీద స్థితుల నుంచి స్టార్ట్ అయింది. భారత్కి మన ఏమంటారు మెడల్ తెచ్చిన తర్వాత కూడా వాళ్ళ జిందగీలు మారినాయనంటే ఏం మారలే. నేషనల్ మెడలిస్ట్ అట్లనే ఉన్నారు. తెలంగాణ, ఏపీలో కూడా పెద్దగా ఏం లేదు, హ్యాండ్ టు మౌతే వాళ్ళ జిందగీలు. ఇక ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లది మనము ఈ కోన్కిస్కా గొట్టం బ్యాచ్ని పిలిపించి మాట్లాడినాం అనుకో, అండ్ ఫెమినిస్ట్లను పిలిపించి మాట్లాడినాం అనుకో, దే కాల్ దిస్ యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్. కోర్టు తీర్పులు కూడా ఇచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ టు బి సో ఇండిపెండెంట్, మీరు కపుల్స్ కారప్పుడు, బికాస్ ఆలుమొగలు అన్నప్పుడు మీరు డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఉండాలి. కోర్టులు మాట్లాడుతున్నాయి, ఇవాళ ఫ్యామిలీ కోర్ట్స్ మాట్లాడుతున్నాయి. వీళ్ళు బ్రాండ్ లాంచ్ చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ లాంచ్ అవుతాయి, పెద్ద పెద్ద షోరూమ్లు ఓపెన్ అవుతాయి. స్పోర్ట్స్ స్టార్లను విలువరబ్బా, బిగ్ బాస్ ఫేమ్ వీళ్ళది ఒక సైన్యాలు తయారవుతాయి బయట. వీళ్ళు బిగ్ బాస్ లోపల ఉంటాయి. తర్వాత వీళ్ళు పెద్ద ఎంట్రప్రెన్యూర్ లేక ప్రొజెక్షను. అరే అది ఏంద్రా, అదొక సీన్ వస్తుంది చూడు, జబర్దస్త్. అందులో వాళ్ళు ఉంటారు ఇద్దరు, నేను అలా పేర్లు తీసుకోవచ్చు, నాకు బీపీ రేజ్ అవుతుంది. నంది ఇట్లా పెట్టి అమ్మవారు అని చెప్పి కథలు, పండుగ వచ్చినా ఇవే డబుల్ మీనింగ్ డైలాగులు. పవిత్ర పావనమైన పూజ చేసేటప్పుడు కూడా డబుల్ మీనింగ్లే. ఇలా జిందగే డబుల్ మీనింగ్లు, కాకపోతే వాళ్ళకే డబుల్ అర్నింగ్లు. మీరు అర్థం చేసుకోండి. ఇక ఎకనామిక్స్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే వీళ్ళకి ఏమైనా గ్యారంటీడ్ పెన్షన్ ఉన్నదా? స్టేట్ జాబులు ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా? రిటైర్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి ఏమైనా సర్వైవల్ ఏమైనా ఉన్నదా? అంటే అలా సర్వైవల్ క్రైసిసే. పివి సింధు, సానియా మిర్జా వీళ్ళని జర పక్కకు పెడదాం. ఎవరో ఇద్దరు మంచుకున్నారు కదా అని చెప్పి అందరు మంచుకుండాలని లేదు కదా. అట్లాంటి ఇలా 99% మంచుకున్నారు, ఒక్కటి తప్ప. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో వీళ్ళకు సబ్స్క్రిప్షన్లు, ఓటీటీలలో షోలు, మళ్ళీ వీళ్ళు బెట్టింగ్ యాప్లు వీళ్ళే ప్రమోట్ చేస్తారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మన జిందగీని సర్వనాశనం చేసేది కూడా వీళ్ళకు ఫైనాన్షియల్ కుషనింగ్. మళ్ళీ సొసైటల్ రివార్డ్ సిస్టమ్ కూడా తీసుకొని చూస్తే నువ్వు నేను బతికే సొసైటీలో వీళ్ళు చేసిన సాక్రిఫైస్కి వీళ్ళకి ఏమైనా ఇజ్జత్ ఇచ్చినాం అమ్మనమ్మనంటే ఇంతే. ఎప్పుడు మెడల్ వచ్చినప్పుడు, దాని తర్వాత అదే ఈ నాచకానా చేసేటోళ్ళు ఉంటారు కదా, మనం రీల్లో ఒకసారి ముంగటి కంటాం, మళ్ళీ వెనక కంటాం, సెర్చ్ చేసి మనం మళ్ళీ చూస్తాం. నీ సెర్చ్లా నీ స్పోర్ట్స్ స్టార్లు కన్సిస్టెంట్గా ఉన్నారా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. తెలంగాణ గవర్నమెంట్ కొంచెం పాలసీ తీసుకొచ్చిందబ్బా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను జర థ్యాంక్స్ చెప్తున్నా. మంచిగా చేస్తే మంచిగా చెప్తాం చిత్రగుప్తులా.
న్యూ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చిండు జూన్ జూలై 2025లో అనుకుంటా. ఆయన ఎవరైతే ఒలింపిక్ మన పారాలింపిక్ మెడల్స్లలో గోల్డ్ ఎవరైతే తీసుకొస్తారో వారికి 6 కోట్ల రూపాయల నిధును ఏమంటారు ప్రైజ్ మనీ పెట్టిండు. అట్లనే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాడు. ఎంఓయూలు సంతకం చేసిండ్రు అకాడమీస్తో. ఇంకా జాబ్స్ ఇస్తానన్నాడు టాప్ అథ్లీట్స్కి, ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు, కెరీర్ పాత్వేస్ కూడా పెడతాను. అట్లీస్ట్ ఒక హోప్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది. అట్లీస్ట్ ఇంటెంట్ మంచిగా ఉంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుందో తెలియదు దేవుడు ఎరక. కానీ కాకపోతే స్ట్రాంగ్ ఇంటెంట్ ఉన్నప్పటికీ బాటిల్ నెక్స్ అనేది మామూలుగా లేవు. తెలంగాణ టుడే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ జీవన శైలిని చెప్తున్నది. ఇప్పుడు మన దీప్తి జీవన్జీ అని ఎవరైతే ఉండేనో వరంగల్లో, ఆమె కొన్ని పాలసీ బెనిఫిట్స్ వచ్చినాయి. పారా అథ్లీట్ వరల్డ్ రికార్డ్ వాజ్ అవార్డెడ్ 1 crore రూపీస్. దాని తర్వాత 2 Group 2 జాబ్ ఇచ్చిండ్రు. 500 గజాల జాగా కూడా ఇచ్చారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఈ రికగ్నిషన్ అనేది ఇంకా పెరగాల. వీళ్లకు ఖచ్చితంగా ఒక రికగ్నిషన్ రావాలా, రివార్డ్ అనేది రావాలా. మనసా వాచా వీళ్ళని మనం ఆదరించాలి. ఇట్స్ టైమ్ ఫర్ ది గవర్నమెంట్స్ టు హ్యావ్ సింపతి ఆన్ దెమ్ ఫ్రెండ్స్. వీ నీడ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, గ్యారంటీడ్ జాబ్స్ ఫర్ నాట్ ఓన్లీ ది మెడల్ ప్రైజ్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకే కాకుండా ఎవరైతే స్ట్రగుల్ చేస్తారో చూడు, ఆడదాకా పోతారో చూడు, ఆ టీంకి కూడా సెకండ్ లైన్ థర్డ్ లైన్ కూడా మనం ఫామ్ చేసి వాళ్ళకు స్టేట్ ప్లేయర్స్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్కి కూడా ఈ ప్రోత్సాహం ఇవ్వాలా. ఫిక్స్డ్ శాలరీస్ ఇవ్వాలా, ఫిక్స్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలా. బికాస్ దే ఆర్ రిప్రజెంటింగ్ భారత్ రిప్రజెంట్ చేస్తేనే ఇస్తామన్నట్టు దే ఆర్ రిప్రజెంటింగ్ యువర్ స్టేట్స్. రాజకీయాలలో నీకు స్టేట్కు ఉన్న సెంటిమెంటు క్రీడారంగంలో ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రజలను కూడా అడుగుతున్నాను. గో బ్యాక్ అని చెప్పి చాలామంది మాట్లాడతారు కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా తెలంగాణకేని ఎందు మెడల్స్ వచ్చినాయి అనన్న ఆకాంక్ష, ఆ పట్టుదల, ఆ తాపత్రయం మన దగ్గర ఎందుకు ఉండదు అని చెప్పి చెప్తున్నా. మహిళలు ఉంటే వాళ్ళకు మెటర్నిటీ సపోర్ట్ అనేది చాలా కీలకం. వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది ప్రభుత్వం డెడికేటెడ్గా చేపియాలి. ఈ అథ్లెట్ ఫండ్స్ అనేది డెడికేటెడ్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఈ కల్చరల్ రీఓరియంటేషన్ ఖచ్చితంగా జరగాల. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ వీళ్ళ జిందగీ గురించి మేము మాట్లాడుతున్నప్పుడు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పొద్దని అన్నారు కొన్ని పేర్లు మమ్మల్ని కలిసిన వాళ్ళు. అందుకే ఈ కంటెంట్ చిట్టా రూపంలో మీకోసం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.